రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలి కోటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో 50,000 మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన త్యాగ ఫలితంగా 1952 డిసెంబర్ 19న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనది. వారి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మనవంతు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం సాగర దుర్గా హాస్పిటల్ సహకారంతో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకి గ్రామీణ వైద్యుల అవసరం ఎంతో ఉందని, వారు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం సలహాదారులు కోన ప్రకాష్, సాగర దుర్గా హాస్పిటల్ మేనేజర్ రామకృష్ణ, మధురవాడ అధ్యక్షులు బిట్రా కిరణ్ కుమార్, ఏఎస్ నాయుడు, చగ్రపాణి, రామకృష్ణ, చంద్రశేఖర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం అన్నటువంటిది ఒక తేదీల ప్రకారంగా ప్రకటించి దానికి ప్రయత్నిస్తున్నటువంటి యువకులకి ట్రైనింగ్కి అవకాశం కల్పించడమే జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఏ రకమైన క్యాలెండర్ ప్రకటించిందో మీకు అందరికీ తెలుసు, ఏ క్యాలెండర్ రిలీజ్ చేసిందో మీకు అందరికీ తెలుసు. దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇవాళ మొదటి సంవత్సరంలోనే సుమారు 15,000-16,000 ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా, డిఎస్సి అవనివ్వండి, ఇతర అవనివ్వండి, పోలీస్ శాఖ అవనివ్వండి, అవన్నీ కలిపి గవర్నమెంట్ ఉద్యోగాలే సుమారు 20,000 వరకు ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవాళ మరీ ఉగాదికి ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు జగదాంబ జోన్ సుబ్బారావు గారి అధ్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు జగదాంబ జోన్ సుబ్బారావు గారి అధ్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎం సుబ్బారావు మాట్లాడుతూ శాంతి కోసం పాటుపడాలని, నరేంద్ర మోదీ గారు ఈ శాంతి చర్చలు జరపాలని, యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇప్పటికే చాలీచాలని వేతనాలు, అరకొర పనులు దొరుకుతున్న కాలంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, దీంతో పాటు నరేంద్ర మోదీ గారి 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల మనుగడకి ప్రమాదం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచి కార్మికుల నెట్టి గెలిచిందని తెలియజేశారు. సిఐటియు సీనియర్ నాయకులు వైరాజు మాట్లాడుతూ ప్రైవేటీకరణ అనేది సామ్రాజ్యవాదంలో ఒక భాగమని, దేశంలో ప్రతి ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు గురించి దానిని సామ్రాజ్యవాదులకు దారాదత్తం చేయటమే ప్రధాన లక్ష్యమని, దానిలో భాగంగానే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయని, ఈ యుద్ధం వల్ల ప్రపంచ శాంతిని విఘాతం కలగడంతో పాటు సామాన్య ప్రజలు బాధపడుతున్నారని, పసిపిల్లలను కూడా యుద్ధం పేరుతో చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు విశ్వగురువు నేనే అని చెప్పుకోవడం, మరి ఈ విశ్వానికి శాంతిని చేకూర్చవలసిన బాధ్యత కూడా విశ్వగురువుదేనని, వెంటనే యుద్ధం ఆపించే ప్రక్రియలో పాల్గొవాలని డిమాండ్ చేశారు. చేసుకోవడం మీద ఇరాన్ మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది. మొన్న వెనిజులా మీద కూడా అత్యంత పుష్కలంగా మనకి ఇంధనం భారతదేశానికి ఇస్తే భారతదేశం కూడా ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు అమెరికాకి సపోర్ట్ చేస్తుంది. 18% సుంకం వేసిన అమెరికా దగ్గర నుండి వస్తువులు కొనుక్కోవడం అనేది అత్యంత దుర్మార్గం. ఇరాన్ మనకి చాలా తక్కువకి చమురు నిల్వలు ఇస్తానంటుంది, రష్యా ఇస్తానంటున్నా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అక్కడ భారతదేశంలో ఉండే ప్రజలందరినీ కూడా మీ దేశాలకు వెళ్ళిపోండి అనేసి ఈరోజు అనేకమైన ఆంక్షలు పెట్టి కొత్త పథకాలు పెట్టి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ విధానాల్ని పూర్తిగా వ్యతిరేకించాలని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాము. ఈరోజు భారతదేశం మొత్తం మీద సిపిఎం పార్టీ ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటుంది. యుద్ధం వద్దని మొదటి నుండి సిపిఎం పార్టీ కోరుకుంటుంది. అత్యంత దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈరోజు
ఇజ్రాయిల్కి సపోర్ట్ చేయకుండా ఇరాన్కి సపోర్ట్ చేయకుండా ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్ళి ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడి మాతృభూమి అని చెప్పడం ఎంత సిగ్గుచేటు అనేది మనం ఆలోచించాలి. అంటే ఒక పక్క నుండి మోడీ ప్రజల కోసం పనిచేస్తున్నాడంటే సామ్రాజ్యవాదం కోసం పనిచేస్తున్నాడు. సామ్రాజ్యవాదని అమెరికా కనుసైగుల్లో ఉంటున్నాడు అనేది ఈరోజు మోడీ ఉంటున్నాడు. మాటలు కోటలు దాటుతున్నాయి, పనేమో చేతలు దాటలేదనేసి ఈరోజు మనం తెలుసుకోవాలి. అత్యంత దుర్మార్గంగా సామ్రాజ్యవాదాన్ని సపోర్ట్ చేస్తున్న మోడీ సామ్రాజ్యవాదమే మన భారతదేశంలో కూడా ఉందనేసి మనందరం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మోడీ విధానాలని పూర్తిగా వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రైవేటు పరం చేయొద్దని నేటికి బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు అలియాస్ ఎంవీఆర్ మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెంకటేశ్వరకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్తో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు, స్థానిక సర్పంచ్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ విధానాలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఎంవీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనకాపల్లి ప్రాంతంలో పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముదుర్తి సర్పంచ్ కడిమి వెంకట్, బంగారం మెట్ట నానాజీ, గంట సూరిబాబు, నర్సీపట్నం జానకి, గాలి శ్రీను, గైపూరు రాజు, పోలవరపు లోకేష్, అధిక సంఖ్యలో ఎంవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీలో ఒక మలుపు తిరిగినటువంటి రోజు. అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి శ్రీ వైఎస్ బాబు గారు, వై సత్యబాబు, పోలవరపు లోకేష్ గారు, శ్రీ గణేష్ గారు, గేదెల నాగేష్ గారు, ఇది చూడు గేదెల నాగేష్ గారు, శ్రీ కుమార్ గారు ఆహ్వానం పలుకుతున్నాం. ఎల్లంకలి సత్యబాబు గారు, వారందరినీ ఇక్కడ తీసుకురావడం కష్టం కాబట్టి అనకాపల్లి పెడుతున్నారు. వేదిక మీద శ్రీ పొనగంట అప్పారావు గారు. నామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తర్వాత జరిగిన గొప్ప పరిణామం ఇవాళ అనకాపల్లి జిల్లా సంబంధించి త్వరలోనే రాజకీయ ప్రవేశం అనే పోస్టర్స్ మొత్తం విశాఖ జిల్లా వాసులందరికీ కూడా ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. ఎన్ని రోజుల నుంచి అంటే గత 2 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు త్వరలో ఎంవీఆర్ రాజకీయ ప్రవేశం. సో ఈ యొక్క ప్రశ్న అందరూ కూడా ఉత్కంఠంగా వేచి ఉన్నారు. ఎన్నికల ముందు ఎంవీఆర్ గారు ఏ పార్టీలో చేరుతారని చెప్పి. ఆ విధంగా ఆ ఉత్కంఠాన్ని తెరదించుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం ఏదైతే ఉందో అది శుభ పరిణామంగా నేను భావిస్తూ ఆయనకి భారతీయ జనతా పార్టీలో స్వాగతంగా స్వాగతిస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ప్రమాదకరం ఏంటంటే వన్స్ ఇన్ బీజేపీ ఆల్వేస్ ఇన్ బీజేపీ. సో ఆ విధంగా ఎంవీఆర్ గారు భారత రాజకీయంలో మొదటిసారి రాజకీయ అడుగులు వేయటం జరిగింది. సో ఆ విధంగా అనేక సంవత్సరాలు బట్టి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలోకి దారి తీయటం జరిగింది. మేము కూడా గమనించాం ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకింత పెద్ద ఎత్తున దాతృత్వంతో అనేక రకాల దైవిక కార్యక్రమాలు చేస్తున్నారంటే నేను రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి ఒక ఉద్దేశం తెలియటం జరిగింది. ఆ విధంగా అటువంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక సేవా తత్పరుడు
ఆస్తి కోసం తల్లి చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్ది అని మాజీ మంత్రి ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత తెలిపారు. ఈ మేరకు ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండకూడదు అని అన్నారు. ఆ ఫ్యామిలీ యొక్క బాగోగులన్నీ కూడా చూసుకుంటారు. ఇది మనకి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. తండ్రి తర్వాత ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని కోర్టుకు ఈడ్చినటువంటి నీచ చరిత్ర జగన్ గారిది. అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకు ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా సొంత తల్లి మీద, చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టు కీడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద, చెల్లి మీద కోర్టుకు ఎక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ అంటూ ఉంటారే. అరే, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకుని తల్లికి చెల్లికి వాళ్లకున్నటువంటి హక్కులని, ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా, బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున మీరెంత దారుణానికి దిగజారిపోయారంటే, ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజున మీరెంతగా దిగజారిపోయారంటే, పిల్లల ఆస్తులను కూడా మీ పిల్లల ఆస్తులు కూడా కొట్టేసి ఈ రోజున మేనమామ కాదు, కంసు మామగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి మిట్టల్ స్టీల్ ప్లాంట్కు భూమి పూజ తగదు. కానీ నేటికి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం ప్యాకేజీ ఇవ్వకుండా భూమి పూజ చేయడం అన్యాయమని ఈరోజు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యవర్గ సభ్యులు అప్పలరాజు గారు, మేమంతా కలిపి ఆ నిర్వాసిత పాలనలో ప్రాంతాలకి బృందంగా పర్యటన చేయడం జరిగింది. మార్చి 23వ తేదీ చాలా ప్రాముఖ్యత కలిగిన తేదీ. భగత్ సింగ్ గారు చనిపోయి 95 ఏళ్ళు వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుతున్న రోజు. భగత్ సింగ్ గారు ఏం కోరుకున్నారు? ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం జరగాలి, స్వేచ్ఛా వాయువులు కావాలి, ఈ సంపద ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో రావాలని. కానీ అదే రోజు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకు అన్యాయం చేసి ఆర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సిపిఎం పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి ప్రజల అభివృద్ధిగా ఉండాలి, ఆ ప్రాంత అభివృద్ధిగా ఉండాలి, ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధిగా ఉండాలి, ప్రజల యొక్క
జీవన విధానంలో మార్పు రావాలని సిపిఎం పార్టీ కూడా కోరుకుంటాము. కానీ మేము వెళ్ళిన ఆ ప్రాంతాలు పర్యటన చేస్తే దాదాపు 7 గ్రామాల్లో 745 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకు సంబంధించి కనీసమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. సెప్టెంబర్లో ప్రజాప్రాయ సేకరణ చేశారు. అన్ని రకాల అనుమతులు 6 నెలలు వచ్చేసాయి. మరి అదే రోజు నిర్వాసితులకు సంబంధించి కాలనీకి ఏదైతే భూములు కేటాయించారో అక్కడ ఎందుకు కాలనీ నిర్మాణం చేసే దగ్గర నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం చేసింది. అదే కాదు, ఎంత దుర్మార్గం అంటే ఎకరా భూమి జిరాయితీ భూమి 18 లక్షల రూపాయలు రైతుకి ఇచ్చింది. అదే ఆర్సెల్ మెట్ల దగ్గర 51 లక్షల రూపాయలు తీసుకుంది గవర్నమెంట్. అంటే రైతుల భూములతో వ్యాపారం చేయడం అనేది ఇదేం సంస్కృతి అనేది మేము ఆడదలుచుకున్నాం. అదే కాదు, డీఫారం పట్టాలు భూములు ఉన్నాయి. ఆ డీఫారం పట్టాలకు సంబంధించిన దాంట్లో కూడా 12,50,000 రూపాయలు ఇచ్చారు. అంటే జిరాయితీ భూమికి 18 లక్షలు ఇచ్చారు, డీఫారం పట్టాలకు సంబంధించిన దాంట్లో 12,50,000 రూపాయలు ఇచ్చారు. ఇది కూడా వ్యత్యాసమే. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మేకల్ పాండు అనే కేసులో స్పష్టంగా చెప్పిందంటే జిరాయితీతో సమానంగానే ఏవైతే డీఫారం పట్టా భూములు ఉన్నాయో దానికి ఇవ్వమని, దాన్ని కూడా అమలు చేయలేదు. ఇంకోటి ఏమని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం, మేము చట్టానికి నిబద్ధతగా ఉంటాం, చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక నెగోషియేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా రాజాంలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. ఏజెన్సీల వద్ద గ్యాస్ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న ఇంటికి రాకపోవడంతో ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు. శనివారం పాలకొండ రోడ్లో ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు నిరసన తెలిపారు. 11వ తేదీని బుక్ చేసాము గ్యాస్, హెచ్పి గ్యాస్ మాది శ్రీ వరాహ నేతృత్వంలో హెచ్పి గ్యాస్ మేము బుక్ చేసాం. ఓటీపీ వచ్చింది, అన్నీ వచ్చింది. మీకు 2 డేస్లో 2.5 డేస్లో వస్తుందని అంతలో మెసేజ్ వచ్చింది. ఇంతవరకు వాళ్ళంటే ఊర్లోకి వచ్చి తీసుకొస్తాం అంటున్నారు. ఊర్లోంచి గత 10 రోజుల నుంచి బండ బయట పెట్టుకుని కూర్చుంటున్నారు, కానీ ఇంతవరకు ఏం లేదు. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ ల్యాండ్ షాప్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా ఫోన్ అదే స్విచ్ ఆఫ్ చేసి వస్తుంది, లేదంటే ల్యాండ్ లైన్ పక్కన పెట్టేసి ఎంగేజ్ వస్తుంది. ఇక్కడ షాప్కి వస్తే గత 2 రోజుల నుంచి షాప్ కూడా తీయట్లేదు. రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరూ లేరు ఇక్కడ. ఎవరో ఒకరుంటే కొన్ని ఏదో విషయం చెప్తే పర్వాలేదు. గత 10 రోజుల నుంచి ఇదే విషయం అవుతుంది. ఇంతవరకు గ్యాస్ వస్తుందో రాదో కూడా ఏదైతే రెస్పాన్సిబుల్ తెలియట్లేదు. ఎవరో చెప్తున్నారు గొడవకి ఇంకా గ్యాస్ రాలేదని, కానీ అక్కడి నుంచి ప్రభుత్వం ఏమంటుందంటే మీకు కొరత లేదు, ఏ ప్రాబ్లం లేదు, మాకు గ్యాస్ అయితే ఫుల్గా ఉంది అని చెప్తున్నారు. ఇంతవరకు గ్యాస్ రావట్లేదు. ప్రభుత్వం ఏదో చర్య తీసుకోవాలి, మరి ఏదో చెప్పాలి. మాకు రాజంలో 3 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 3 గ్యాస్ ఏజెన్సీలో లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ పూర్వం నుంచి ఉన్నది, అది మటుకు కంటిన్యూస్గా వాళ్ళు ఇస్తున్నారు. మిగతా 2 గ్యాస్ ఏజెన్సీల నుంచి అస్సలు రావట్లేదు. బుక్ చేసి గ్యాస్ కస్టమర్కి వెళ్ళి కాల్ చేస్తే ఇక్కడికి రావద్దు, వస్తుంది ఇంటికే వచ్చేస్తుంది గ్యాస్ అంటున్నారు. ఇక్కడికి వస్తేమో 3-4 డేస్ నుంచి ఆఫీస్ మూసే ఉందంట. మేము వంట ఎలా చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. పిల్లలతో స్కూల్కి వెళ్ళాలి, క్యారేజెస్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతున్నాయి. ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. దట్స్ అనకాపల్లిలో సీఎం చంద్రబాబు ప్రారంభించబోయే మిటల్ స్టీల్ ప్లాంట్తో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చీపురపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. శనివారం రాజాం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు 23వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఆర్షమెటల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ఆర్షమెటల్ అనేటటువంటి కంపెనీ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీ. అలాంటి కంపెనీని మన ఇండియాలో, అది మన ఆంధ్రప్రదేశ్లో మరి రాబోతుండేటటువంటి మొదటి విడత, రెండో విడత కలిసి సుమారు 2 లక్షల కోట్ల దగ్గర ఖర్చు చేయబోతున్నారు. మరి మొదటి విడత కార్యక్రమంలో
20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి మన ఉత్తరాంధ్రలో. ఇది ఉత్తరాంధ్రలో నక్కపేట దగ్గర, అనకాపల్లి జిల్లాలో నక్కపేట దగ్గర వస్తుంది. మరి అదేవిధంగా దీనివల్ల ఈ 3 జిల్లాల ఎకానమీ బూస్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు, విశాఖపట్నాన్ని ఎకనామికల్ సిటీ కింద మారుస్తున్నాము అని. ఈ రోజున 14-19లో ఉండేటప్పుడు ఆయన చెప్పారు. మరి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని సృష్టించాడు, ఆటవిక రాజ్యాన్ని చూపించాడు తప్ప ఎక్కడా డెవలప్మెంట్ రాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, 11 సీట్లు ఆయనకి ఇవ్వడం, తెలుగుదేశం పార్టీని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి ఈ నెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 1,14,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న మిటల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజలకు గొప్ప వరమని జనసేన పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. మిటల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలను విజయవంతం చేయాలంటూ జనసేన శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎల్లుండి 23వ తారీఖు నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు స్టీల్ మినిస్ట్రీ నుంచి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న 2-3 మంత్రులు, అందరూ కూడా రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్ర ఎమ్మెల్యేలు కానీ, ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం జరగబోతా ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే, ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్, 1,60,00,000 రూపాయలు పెట్టుబడితో, ఫస్ట్ పేజ్ 80 లక్షలు, 8 లక్షల కోట్లు పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నారు. ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ జరిగిపోయింది, పనులు మొదలైపోయాయి. ఇది ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తేవటానికి ఎంతో దోహదపడే కార్యక్రమం.